జైన్ సోల్జర్స్, మనమైతే ఈరోజు 600 మీటర్ ట్రయల్ అయితే వేస్తున్నాం మన పిల్లలకైతే. చలో చలో క్లోజ్, దగ్గర ఉండండి. చలో రెడీ. చూడొచ్చు అందరూ అయితే రన్ చేస్తున్నారు. ఇలానే మీరు కూడా 600 మీటర్ ట్రయల్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఎంత పడుతుంది ఏంటి అనేది. మనకి ఇంకా పీసీ కానిస్టేబుల్ కూడా నోటీస్ వచ్చే అవకాశాలు ఉంది. టీఎస్ అండ్ ఏపీ వాళ్ళది కూడా కొద్దిగా సింపుల్ నోటీస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే అగ్నివీర్ వాళ్ళకి ఇప్పుడు ఇంపార్టెంట్. నవంబర్ 10 నుంచి అయితే తెలంగాణ వాళ్ళకైతే ర్యాలీ ఉందిగా, అందుకే అగ్నివీర్ వాళ్ళు అయితే కొద్దిగా రన్నింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండాలి తమ్ముళ్ళు. చూడొచ్చు మన స్టూడెంట్ అయితే అందరూ ఒకే విధంగా రన్నింగ్ చేస్తున్నారు. మనం ఈరోజు మన బెస్ట్ టైమింగ్ ఏమి ఇస్తారో చూద్దాం మనము అందరం కలిసి. కొద్దిగా లాంగ్ వీడియో అయితే ఉంది ఇది, జాగ్రత్తగా గమనించండి ఎలా రన్నింగ్ చేస్తున్నారు ఏంటి అనేది. మీరు కూడా రన్నింగ్ చేయాలి ఇలానే. చూడొచ్చు మనోడైతే కరువు అయితే క్రాస్ అయిపోయింది. శబాష్ వెరీ గుడ్. మన ఫస్ట్ క్యాండిడేట్ అయితే ఫేసింగ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. మన ఫస్ట్ క్యాండిడేట్ పేరు అరుణ్, సెకండ్ క్యాండిడేట్ ప్రభా, థర్డ్ క్యాండిడేట్ శబాష్ వెరీ గుడ్. గుడ్ ఫేసింగ్. చలో రెడ్, నడు. శబాష్ వెరీ గుడ్. జింకా గడు మనోడు అయితే లేట్ అవుతుంది. చూడొచ్చు ఎలా అయితే రన్నింగ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఫేసింగ్ మెయింటైన్ చేసుకుంటూ అయితే రన్నింగ్ చేస్తున్నారు. చూడండి మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి తమ్ముళ్ళు. ఎవరైతే అగ్నివీర్ ఆర్మీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి, ఓకేనా? 1 మంతే ఉంది మనకు, ఎందుకంటే తక్కువ టైం ఉంది. తక్కువ టైం నుంచి మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. మినిమం మహా అయితే ఓ 30 డేస్ 35 డేస్ అంతే మనకు. నవంబర్ 10 అంటే ఇక నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోయింది అక్టోబర్ తర్వాత నవంబరే మనకు. నవంబర్లో మనం ప్రాక్టీస్ చేయలేము, ఇక 10 డేసేగా అటు ఇటు తిరగడానికి అయిపోద్ది. అందుకే ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచే. వీక్లీ వన్స్ అయితే మీరు ట్రయల్ అయితే వేసుకోండి, ఓకేనా? అందరైతే ప్రాక్టీస్ చేయండి తమ్ముళ్ళు. నేను ఈ పిల్లలకైతే రన్నింగ్ చేపిస్తున్నా. చూడొచ్చు ఇగో మన మళ్ళీ ఫస్ట్ వచ్చేసిండు. వెరీ గుడ్ శబాష్. మనోడు అయితే ఫేసింగ్ అయితే రన్నింగ్ చేస్తున్నాను. చలో సెకండ్ క్యాండిడేట్ కూడా వచ్చేసాను. ప్రభాగాడు వెనుక ఉండిపోయాను ఇప్పుడు. చలో శబాష్ వెరీ గుడ్. చలో గుడ్ ఫేసింగ్. ఆగద్రా. వెరీ గుడ్. శబాష్. ఎవరు ఆపకుండా వెళ్ళాడ్రా తమ్ముళ్ళు. చలో వెరీ గుడ్. శబాష్. ఈడైతే మనోడు ఆర్పిఎఫ్ క్యాండిడేట్. చలో శబాష్. ఆపద్రా. మరాఠీ. వెరీ గుడ్ మరాఠీ. ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు మనోడు. వెరీ గుడ్. మన ఫస్ట్ క్యాండిడేట్ అయితే వచ్చేసింది. చూడొచ్చు ఇదైతే మనకు లాస్ట్ ల్యాబ్ అవుతుంది. ఇది థర్డ్ ల్యాబ్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇది. దీంతో ఇక లాస్ట్ ల్యాబ్ వేస్తాడు మనోడు. ఇక శబాష్ మన లడ్డుగాడు వెనకబడ్డాడు ఇక. వెరీ గుడ్. ఏ లడ్డు ఉరుకో. శబాష్రా లాస్ట్ ల్యాబ్ టు గో అరుణ్. వెరీ గుడ్ అరుణ్. లాస్ట్ ల్యాబ్ చూడొచ్చు మనం లాస్ట్ ల్యాబ్ ఎలా కొడుతుండో. సరే చూడండి మనల్ని బాడీ మూమెంట్ అయితే మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయండి ఎలా రన్నింగ్ చేస్తుండే ఏంటి అనేది. ఎప్పుడైనా మనం హ్యాండ్సింగ్ తోటి రన్నింగ్, హ్యాండ్స్ మూమెంట్ ఉండాలి. అందరు లెగ్ తోటి రన్నింగ్ చేస్తాం అనుకుంటారు, కానీ హ్యాండ్సింగ్ ప్రాపర్గా లేకపోతే ఇక రన్నింగ్ ఎంత చేసినా స్పీడ్నెస్ ఉండదు. చూడండి అరుణ్ అయితే మనోడైతే బాగానే ఉరుకుతున్నాడు.
చలో అబ్జర్వ్ చేయండి మనోడు ఎట్లా రన్నింగ్ చేస్తుండే ఏంటి అనేది. ఇదైతే ముఖ్యంగా 1600 మీటర్ వాళ్ళకైతే, పీసీ వాళ్ళకి కూడా మనకు యూజ్ అవుతుంది ఇది వీడియో. ముఖ్యంగా అగ్నివీర్ ఆర్మీ వాళ్ళ కోసం ఇది స్పెషల్. సెబా జారిపోయా ఉరుకురా. మరాఠీ వరకు లేపురా. చలో లాస్ట్లో వరకు. చలో అరుణ్ గారు అయితే వచ్చేసాను. అలౌట్ రా. వరకు అలౌట్. గుంజురా గుంజు. చెబుడా లేవాలరా. చలో శబాస్ చూడొచ్చు. వెరీ గుడ్. జింకే ఉరుకురా జింకగా. శబాస్. నాని లాస్ట్ రౌండ్ రా. చలో ఇది సెకండ్ క్యాడెట్ మన, థర్డ్ క్యాడెట్, చలో ఫోర్త్ క్యాడెట్, శబాస్ ఫిఫ్త్. వెరీ గుడ్ అలౌట్. గుంజు. తమ్ముడు రే గుంజాలే. వెరీ గుడ్. శబాస్ గుంజుండ్రా. అలౌట్ ఫినిషింగ్. శబాస్. వెరీ గుడ్. ఫినిషింగ్. లడ్డుగాడు అయితే బాగా ఫినిషింగ్ ఇస్తున్నాడు, చూడొచ్చు లడ్డుకి. వెరీ గుడ్. అందరూ అయితే బాగానే రన్నింగ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ బెస్ట్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే మనం ఇంకా వాళ్ళకైతే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా బెస్ట్ టైమింగ్ అయితే కొట్టేటట్టు చూడాలి. ఎందుకంటే మన దగ్గర బెస్ట్ టైమింగ్ కోసం అయితే వచ్చారు వాళ్ళకి మనం బెస్ట్ టైమింగ్ చేపిస్తేనే మనకి ఇక వాల్యూ ఉంటుంది. అందుకే జై హింద్ అందరికీ.